హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమించాను కాదండి, ప్రేమించుచున్నాను. రక్షణ ఒక్కసారి పొందుతాం, కానీ దేవుని ప్రేమ మనకు అనుదినము కావాలి. నిన్ను ప్రేమించుచున్నాను. మోకరించి మీ ప్రియుడైన ప్రాణ ప్రియుడైన యేసు ప్రభుతో స్నేహం చేయండి. మన ఫ్రెండ్, మన ప్రియుడు, మన రక్షకుడు, మన ప్రేమికుడు ఎవరంటే నా యేసు ప్రభు. ఏంటంటే యవనస్తులు చటాపట్టాలు పెట్టుకొని వరుస వాయిలు లేకుండా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటే అదేం ప్రేమ? అదేం ప్రేమ అండి? తల్లిదండ్రులను మోసం చేసి రహస్య స్థలాలకు వెళ్ళి, పార్కులకు పోయి, పబ్బులకు పోయి, రెస్టారెంట్లకు పోయి, వీధుల్లో బైకులు వేసుకొని తిరుగుతూ ఎంజాయ్ చేస్తామంటే అది ఎంత అజ్ఞానం! అది కాదు ప్రేమ, అది కాదు ప్రేమ. గ్రీకులో 4 మాటలు ఉన్నాయి ప్రేమకి: స్టార్జ్, ఫిలియా, ఎరోస్, అగాపే. స్టార్జ్ అంటే తల్లికి బిడ్డకి ఉండే ప్రేమ, సహజమైన ప్రేమ. మన బంధువులు, మన భాష వాళ్ళు, మన దేశం వాళ్ళు అనే అభిమానం అంటే చూడండి, అది ఒక విధమైన ప్రేమ, ఒక విధమైన ప్రీతి. ఏమైనా ఒక ఆవు ఈనిందంటే ఆ దూడ వెంటనే వచ్చి ఆవు దగ్గరకు వచ్చి తిరుగుతుంది. ఆవు విమాన దగ్గర దాన్ని నాకుతా తల్లి బిడ్డకు వాళ్ళ తల్లి బిడ్డ ప్రేమ బంధం కనపడుతుంది అక్కడ. అది సహజంగా వచ్చే ప్రేమ. ఫిలియా అంటే ఫ్రెండ్షిప్లో వచ్చే ప్రేమ. ఎలాగిద్దరు స్నేహితులు అవుతారంటే ఒకే గూటికి చెందిన పక్షులు ఎగురుతాయి, కలిసి ఎగురుతాయంట. కాకులన్నీ ఒకటి, కోకిళ్ళన్నీ ఒకటి అలాగే ఎగురుతుంటాయి. ఏంటంటే అలా స్నేహితులు అంటే కొంతమంది హోటల్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది చీరల ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది సీరియల్ ఫ్రెండ్స్ ఉంటారు. రాక తొందరగా వచ్చేసి స్టార్ట్ అయిపోయిందిరా సీరియల్ ఫ్రెండ్స్. ఏంటండి సారీస్ డిస్కౌంట్ ఉన్నాయంట, కొనుక్కుందాంరా. ఇంక సారాయి తాగేవాడు అయితే ఫ్రెండ్ పక్కన లేకపోతే తాగడే తాగడాడు, నేను పోయిస్తాను రా నీకు డబ్బులు లేకపోతే రారా. ఇద్దరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు, ప్రాణ స్నేహితులు పట్టారు. ఇద్దరికి ఏదో రోజు బజ్జ బాంబు పేలుతుంది చూడండి. ప్రాణ స్నేహితుల దగ్గర కూడా ప్రాణాలు తీసుకునే వాళ్ళు అయిపోతారు ఒకడొకడు. ఎంతమంది తాగుబోతులండి ఫ్రెండ్షిప్గా ప్రారంభించి ఒకడొకడు చంపుకునే స్థితికి దిగజారిపోతున్నాడు. అది నిజమైన స్నేహం. అది ఏదో ఒక అభిరుచి నీకు ఇద్దరికి ఉంటుంది కాబట్టి ఉండేది, అంత మటుకు అది తాత్కాలికమైందే. మూడోది ఎరోస్. ఎరోస్ అంటే యవ్వనస్తులకు యవ్వనస్తురాళ్ళకి మధ్య వచ్చే ఒక విధమైన ఎఫెక్షన్, ఒక విధమైన ఆకర్షణ. ఆ టీనేజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. అది ఆ ఆకర్షణ దేవుడు ఇచ్చిందే, కానీ అది అపవిత్రపరుచుకుంటున్నారు మనుషులు. అది వివాహానికి ముందే, అది వివాహం ముందే ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా జీవించడానికి వాడుతున్నారు. ఒక ఏజ్లో, ఒక గ్లామర్లో వచ్చేటువంటి ఒక విధమైన ఎఫెక్షన్, ఎరోస్ అనేది అది నిజమైన ప్రేమ కాదు. అదొక ఇష్టం అనొచ్చు, అది లస్ట్. ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ ఓన్లీ లస్ట్. లస్ట్ విల్ నాట్ లాంగ్ లాస్ట్. ప్రేమించి పెళ్లి చేసుకున్నామంటారు చాలామంది, పెళ్ళి ఆ గొడవలు పెట్టుకుంటుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడని మొన్న సోదరు వచ్చి ఏడుస్తూ చెప్తా ఉంది. ప్రేమకు ముందు కాదండి, పెళ్లికి ముందు కాదు ప్రేమ. పెళ్ళైన తర్వాత ప్రేమించడం నేర్చుకోవాలి. ఇస్సాకు రెబెకాను తన తల్లి అయిన శారా గుడారంలోకి తీసుకుని వెళ్ళను, నాటి నుండి ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. పెళ్ళైన తర్వాత ప్రేమించండి. పెళ్లికి ముందు ప్రేమ అని ఎగురుతారు, పెళ్ళైన తర్వాత మొఖాలు చూసుకోకుండా గొడవలు పెట్టుకుంటారు. కారణం అది ఆకర్షణతో వచ్చిందే కానీ నిజమైన స్వచ్ఛమైన ప్రేమ కాదు. అగాపే ప్రేమ, అది నిర్దోషమైన, నిష్కలంకమైన, నిస్వార్థమైన, త్యాగపూరితమైన, పవిత్రమైన ప్రేమ. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమతో చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు మంచోడువైనా ప్రేమిస్తాను, చెడ్డోడువైనా ప్రేమిస్తాను. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమిస్తాను, ప్రేమించకపోయినా ప్రేమిస్తాను. నువ్వు నాకేమైనా ఇచ్చినా ప్రేమిస్తాను, ఇవ్వకపోయినా ప్రేమిస్తాను. నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా నా ప్రేమ మారదు, నా ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అంటున్నాడు ప్రభు. ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమ యేసుక్రీస్తుని నమ్మిన వారి గుండెల్లో ఉండాలండి. యేసుక్రీస్తుని ఎరిగిన వారి జీవితాల్లో ఆ ప్రేమ ఉంటే, అది భార్యాభర్తల మధ్య ఉంటే వారు చక్కగా వారి సంసారాన్ని ఒకరినొకరు సహించుకుంటూ, ఓర్చుకుంటూ, క్షమించుకుంటూ కుటుంబాన్ని కట్టుకుంటారు. అది యవనస్తుల మధ్య నిజముగానే ఒక అమ్మాయిని నేను ఇష్టపడ్డాను, ప్రేమించాను అన్నవాడు ఎవడన్నా ఉంటే
తన పరిధిలో తాను ఉంటాడు, హద్దు మేరకుండా ఉంటాడు, తన తల్లిదండ్రులకు తెలియజేస్తాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాడు. తగిన సమయంలో వివాహమైన తర్వాత వారు కలుస్తారు. కానీ వివాహానికి ముందే తిరగటం అనేది వ్యాలంటైన్స్ డే అవనివ్వండి, కాకపోనివ్వండి, యవనస్తులు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అనే మాట ఒక క్రైస్తవుని కుటుంబంలో ఉండకూడదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు చెప్పినప్పుడు నిస్వార్థమైన ప్రేమ. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో నన్ను ఎవ్వరూ ప్రేమిస్తలేదనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రేమించారని మోసం చేశారని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రేమించాడు అనుకున్నాను, నన్ను ప్రేమించలేదని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి వద్దంటే ఆ అమ్మాయి ముఖం మీద యాసిడ్ పోస్తాడంటే ఎందుకంటే మరి నిజంగా ప్రేమిస్తే ఆమె క్షేమం కోరాలి కదా. నాకు దక్కనప్పుడు నీకు ముఖమే ఎందుకని యాసిడ్ పోసి చంపేసేవాళ్ళు, లేకపోతే హాని చేసేవాళ్ళు, లేకపోతే వాళ్ళ పిక్చర్స్ అన్నీ సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ పరువు తీసేయడానికి, వాళ్ళని అపహాస్యపాలన చేయడానికి ప్రయత్నించేవాడు నిజంగా ప్రేమించాడంటారా? కాదు. యేసయ్య ఎఫ్రాయిం గురించి అంటున్నాడు, నా బుద్ధి బిడ్డ, నువ్వు చేసిన తప్పుల గురించి నేను చెప్పాలంటే నా కడుపులో మండిపోతుంది, నాకు నా హృదయంలో మండిపోతుంది అంటున్నాడు. ఎంతమంది ఈ రోజున తమ జీవితాలను వృధాపరుచుకుంటున్నారు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ ప్రేమ పవిత్రమైనదిగా ఉండాలంటే నీవు ఆయన ప్రేమతో నిండాలి. నిన్ను ప్రేమించే ప్రభు ప్రేమను నువ్వు జుర్రుకుంటే ఆ ప్రేమతో నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతావు, నీ కుటుంబాన్ని ప్రేమించగలుగుతావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎంత పాపినైనా నేను ప్రేమిస్తున్నాను, ఎలాంటి స్థితిలో ఉన్నా నేను ప్రేమిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఏ కుటుంబంలో ఏ శోధన ఉందో, ఏ వ్యక్తి హృదయంలో ఏ రోదన ఉందో, ఏ బ్రతుకులో ఎలాంటి సమస్య ఉందో బాగా ఎరిగిన దేవా తండ్రి, సాతాను మమ్మల్ని నలిపేయక ముందే, నిత్య నాశనానికి నడిపించక ముందే నీ పాదాలు ఎదుట సాగిలపడుతున్నాం. నీ రక్షణ మాకు దయచేయ్యా, నీ విడుదల మాకు దయచేయి నాయన, నీ సహాయం మాకు దయచేయ్యా. ప్రేమ కోసం అక్కడ ఎక్కడ ఎదుగుతున్నామే కానీ, ప్రేమించబడాలని ఏదేదో చేస్తున్నామే కానీ, ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన నీ ప్రేమకు మించిన ప్రేమ మరెక్కడున్నదయ్యా. నీ ప్రేమను, నిస్వార్థమైన నీ ప్రేమను రుచి చూచుటకు సహాయం చేయి. నీ ప్రేమలో ఆదరించబడుటకు సహాయం చేయి. నేను నిన్ను రక్షించువాడను, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నీకు తోడై ఉన్నానన్న మాటలు మా గుండెలలో ముద్రించుకున్నటకు, వాటిని విశ్వసించి వాటి సారమును, వాటి శక్తిని మా బ్రతుకుల్లో అనుభవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. నిజ క్రైస్తవులుగా నిన్ను మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువ పైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావు.
ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.